రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీ థియేటర్స్ లో ఎప్పుడు రిలీజ్ అవుతుందనే ప్రశ్నకు సంబంధించి సమాధానం కోసం అభిమానులు ఎదురు చూస్తుండగా ఈ సినిమా నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశారు. 2024 సంవత్సరం సెప్టెంబర్లో ఈ సినిమా రిలీజ్ కానుందని దిల్ రాజు వెల్లడించారు. పుష్ప 2 మూవీ విడుదలైన నెల రోజులకు అటు ఇటుగా ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. తేదీని ప్రకటించకపోయినా నెల గురించి క్లారిటీ వచ్చేసింది. మరోవైపు గేమ్ చేంజర్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. జరగండి జరగండి సాంగ్ రిలీజ్ కోసం అభిమానులు సైతం ఒకంత ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. గేమ్ చేంజర్ మూవీకి సరైన రిలీజ్ డేట్ కోసమే మేకర్స్ ఈ సినిమాను అప్పటి వాయిదా వేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. దిల్ రాజు బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. గేమ్ చేంజర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే తెలుగులో మరింత బిజీ అవుతారని కియారా అద్వానీ ఫీల్ అవుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ హీరోయిన్లకు ప్రాధాన్యత పెరుగుతుండగా కొంతమంది హీరోయిన్స్ టాలీవుడ్ లో మరింత సత్తా చాటాలని భావిస్తున్నారు. గేమ్ చేంజర్ మూవీకి ఊహించని స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా ఇతర భాషల్లో సైతం ఈ సినిమా సక్సెస్ సాధించి చరణ్ రేంజ్ ను మరింత పెంచాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఈ సినిమా రెమ్యునరేషన్స్ కోసమే 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చవుతుందని తెలుస్తుంది. డైరెక్టర్ శంకర్ సైతం ఈ సినిమాతో ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది. 2024లో శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన 2 సినిమాలు థియేటర్స్ లో విడుదల కానున్నాయి. గేమ్ చేంజర్ చిత్రీకరణ శంకర్ అసిస్టెంట్స్ తో లాగిస్తున్నారనే వాదన కూడా. ఈ క్రమంలో ఫ్యాన్స్ లో అసహనం నెలకొంది. అసలు గేమ్ చేంజర్ ఎప్పుడు విడుదలవుతుందనే సందేహాలు అభిమానుల మనసులు తొలిచేస్తున్నాయి. ఈ క్రమంలో ఫ్యాన్స్ శాంతించే మాట దిల్ రాజు నోటి నుండి వచ్చింది. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై దిల్ రాజు హింట్ ఇచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన గేమ్ చేంజర్ 2024 సెప్టెంబర్లో విడుదల కానుందని అన్నారు. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. గేమ్ చేంజర్ పొలిటికల్ థ్రిల్లర్. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఎన్నికల అధికారిగా, రాజకీయ నాయకుడిగా 2 భిన్నమైన షేడ్స్ ఆయన పోషిస్తున్నారని సమాచారం. కియారా అద్వానీ మరోసారి రామ్ చరణ్ తో జత కడుతోంది. అంజలి, సునీల్, శ్రీకాంత్ కీలక రోల్స్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. సలార్ మూవీని చూసేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా రిలీజ్ విషయానికి సంబంధించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబర్లో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. వినాయక చవితి కానుకగా విడుదల చేస్తామని ప్రకటించారు. తాజా ప్రకటనతో రామ్ చరణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి గేమ్ చేంజర్ సినిమాను ప్రారంభించి చాలా రోజులవుతుంది. ఏడాది కాలం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతూనే ఉంది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. త్రిబులర్ మూవీ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవరా అనే సినిమా చేస్తున్నారు. రామ్ చరణ్ శంకర్ తో కలిసి గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు. చెర్రీ మూవీ ముందుగానే షూటింగ్ మొదలైన విడుదల విషయంలో మాత్రం ఎన్టీఆర్ సినిమా కంటే వెనుకబడింది. దేవరా 2 భాగాలుగా విడుదలవుతుంది. తొలి భాగాన్ని ఏప్రిల్ 5, 2024లో విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రామ్ చరణ్ సినిమా విషయంలో ఇప్పటికీ ఓ ఖచ్చితమైన క్లారిటీ రాలేదనే చెప్పుకోవచ్చు. గేమ్ చేంజర్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.